చేస్తే దాంట్లో 4200 మంది ఒక మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరి అక్కడ కూడా మా పట్టాలు మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెషర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ ఇది. 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈరోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా. మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్ల పట్టాలు ఎవరు ఈ ఇళ్లన్నీ తీసేస్తారు, అసలు లోకేష్ ని కలవడం కూడా మీకు కుదరదని గత పాలకులు మీ మీద ప్రచారం చేస్తారు. దానికి భిన్నంగా ఈ రోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది. ఇల్లు తీసేస్తాం కాదు, ఉన్న ఇళ్లకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది. ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు, అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది. దాంతో సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టేది ఒక సెట్ ఉంటుంది, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పట్టేది ఒక సెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుందని నేను చెప్పా. ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం కూడా పైకి వెళ్ళి కొండలని ఎక్కినప్పుడు కూడా నేను చెప్పా వాళ్ళకి, నేను హామీ ఇచ్చా. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు, ఆ రోజే చెప్పా టైం పడుతుందని. సో అట్లా 3 విడతల కింద చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా 3000 పట్టాలు, అంటే 150 గజాల కన్నా తక్కువ ఉన్న స్థలాలు 3000 పట్టాలు మేము వచ్చే 6 రోజుల్లో ఇవ్వబోతున్నాం. 2వ విడత వచ్చేగల ఎండోమెంట్ రైల్వే ఉంటుంది. 3వ విడతలో మిగిలినవన్నీ కొండపూరమ్మకు ఈ మిగిలినవన్నీ వస్తాయి, అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి. కాలువగట్ల మీద కొంత ఇబ్బంది కలిగే వాతావరణం కూడా అధికారులు కానీ ఎందుకంటే కాలువగట్ల మీద రెగ్యులైజేషన్ చేస్తే రివర్ యాక్ట్ ప్రకారం ఎంత కూడా చెల్లుబాటు. వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను. ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు. ఆమోద్యమైన పరిష్కారం ఎత్తే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, పర్ఫెక్ట్ గా చేస్తే G+3. నేను కూడా అది చూస్తున్నా. కేవలం ఒకే దిక్కడ అందరిని తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూమి